ఒకవేళ ఇరాన్కు ఎంతో మద్దతునిస్తున్నటువంటి హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, యుద్ధ భూమిలోకి దిగితే సిరియా లాంటి సివిల్ వార్ జరిగేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఇరాన్ ప్రాక్సీస్, Yes. అవి వేరే అస్తిత్వం లేదు. వాళ్ళకు ప్రేరణ, వాళ్ళకు ఫండింగ్, ట్రైనింగ్, వాళ్ళకు దిశా నిర్దేశం ఇచ్చేదంతా ఇరానే ఇస్తాం. అందుకనే ఇజ్రాయెల్ ఇరాన్ టార్గెట్ చేసింది. ఇంతవరకు వాళ్ళ యుద్ధం అన్ని కూడా హమాస్ని, హౌతీలను, తర్వాత హిజ్బుల్లాని, వీళ్ళతోటే వాళ్ళు యుద్ధాలు చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టి పోషిస్తున్నటువంటి ఇరాన్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి కూడాను శక్తి అనేది ఇరాన్ నుంచే వస్తుంది. ఈ రోజు ఇరాన్ నుంచి వస్తున్న శక్తిని చాలా మటుకు కట్ చేయగలిగారు. హమాస్ కి సపరేట్ గా వాళ్ళకు అక్కడి నుంచి ఫండింగ్, అక్కడి నుంచి అస్త్రశస్త్రాలు రాకుండా కట్ చేసింది ఇజ్రాయెల్. ఎన్ని బొంబార్డ్మెంట్స్ చేసి వాళ్ళ టనల్స్ అన్ని కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని చాలా తగ్గించేసింది. అలాగే హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి వస్తున్న సప్లైస్ అని సిరియా నుంచి వచ్చేది. బషర్ అల్ అసాద్ ఉన్నంత వరకు అక్కడి నుంచి సప్లై వచ్చేది. బషర్ అల్ అసాద్ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు అల్ షారా వచ్చిన తర్వాత ఆ సప్లై కట్ అయిపోయింది. అందుకని హిజ్బుల్లా కూడా ఈ రోజు అంత శక్తి లేదు. గతంలో వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలనే వాళ్ళు వాడుకుంటున్నారు. హౌతీలు అంటారా, హౌతీలు చాలా దూరం ఉన్నారు, యమన్ లో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ దాకా వెళ్తే మహా అంటే ఒకటో రెండో మిజైల్స్ కొట్టగలరు, కానీ అంత మించి పెద్దగా వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ పెర్షియా ఉన్నటువంటి భిన్నంగా వాళ్ళు ఇక్కడ రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా ఆపగలిగిన క్షమత వాళ్ళకు ఉన్నది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ముగ్గురు కూడా బరిలో దిగుతామని చెప్పారు, హమాస్ కానీ, హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ. అలాగే ఇరాక్ లో కూడా ఒక షియా మిలిషియా గ్రూప్ ఉన్నది, ఇరాన్ పోషిస్తున్నటువంటి ఇంకొక గ్రూప్ ఉన్నది. వీళ్ళందరూ కూడా బరిలో దిగుతారు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద దాడులు చేస్తూ, బెయిరూట్ లో కూడా వాళ్ళు బాంబింగ్స్ చేస్తూ, సదర్న్ లెబనాన్, దక్షిణ లెబనాన్ లో కొంత బఫర్ జోన్ పెట్టుకోవడానికి, హిజ్బుల్లా ముందు రాకుండా ఉండడానికి ఒక నది ఉన్నది అక్కడ. ఆ నదిని దాటి వెళ్ళి అక్కడ బఫర్ జోన్ క్రియేట్ చేస్తోంది ఇజ్రాయెల్. సో చాలా పెద్ద ఎత్తున ఈ 4-5 శక్తులను ఒకటేసారి కౌంటర్ చేసి యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ అనేది ఒక దేశమే కాదు, ఇటువంటి వాళ్ళ శక్తులు ఈ ఆ ఏరియా అంతా విస్తరించినటువంటి వాళ్ళ శక్తులు, అస్త్రాలు ఇవన్నీ కూడా హమాస్, హౌతీలు, హిజ్బుల్లాలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఇరాన్ పడిపోయిందంటే వీళ్ళు కూడా పడిపోతారు. ఇరాన్ శక్తి లేదంటే వీళ్ళు కూడా శక్తి క్షీణిస్తుంది. కాబట్టి అందరూ కలిసి ఈ రోజు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ఉనికికి, వాళ్ళ రక్షణకు, అలాగే వాళ్ళు జీవించుంచడానికి, వాళ్ళ సర్వైవల్ కోసం యుద్ధం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. యుద్ధంలో ఓడినా కానీ కూడా వీళ్ళందరూ మళ్ళీ బలం పుంజుకుంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆప్షన్ లేదు, వీళ్ళని ఓడించక తప్పదు. అందుకని దీనిలో ఎవరు గెలుస్తారు అన్నదే రాబోయే రోజుల్లో అక్కడ శాంతి ఉంటుందా లేదా అన్నది నిర్ణయం. గిరిధర్ గారు, భారతదేశ పరిస్థితి కొద్దిగా అంటే 2 రకాలుగా మనం ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. ఇజ్రాయెల్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా మనకు బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితులలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు నరేంద్ర మోడీని ఓన్ చేసుకున్నారు. నెతన్యాహు ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు, మాకు యుద్ధ సమయంలో మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కానీ ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు భారత్ క్లారిటీ ప్రకటన ఇవ్వలేదు. కేవలం 2 గంటల ముందు ఖమేనీ చనిపోయినందుకు భారత ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఎట్లా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ను? మనకు ఇరాన్ ఎప్పుడు కూడా మన మిత్రదేశం కాదు, ఈ విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఖమేనీ మన పక్షాన మనం సమర్థిస్తూ ఎప్పుడూ నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే కనుక సద్దాం హుసేన్ మన పక్షాన నిలబడ్డటువంటి ఏకైక ముస్లిం నేత. OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పి కూటమి ఉంది. ఆ కూటమిలో ప్రతి సంవత్సరము మన భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒక రెజల్యూషన్ తీసుకొస్తుంది. భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోంది, ముస్లింలని పీడిస్తోంది, చంపుతోంది కాశ్మీర్ లో, ఇటువంటివన్నీ కూడా రెజల్యూషన్ తీసుకొస్తారు. ఆ రెజల్యూషన్ ని సమర్థించేటువంటి దేశాల్లో ఇరాన్ కూడా ప్రతి సంవత్సరం మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేస్తున్నారు. ఒక సద్దాం హుసేన్ మాత్రం చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్, యావత్ జమ్మూ కాశ్మీర్ భారత భూభాగం అని చెప్పినటువంటి ఏకైక ముస్లిం నేత సద్దాం హుసేన్. ఈవెన్ సోవియట్ యూనియన్, అప్పుడున్నటువంటి సోవియట్ యూనియన్, రష్యానో అఫీషియల్ గా చెప్పలేదు, డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటున్నారు వాళ్ళు. USA కూడా మన మ్యాప్ లో చిన్ను, తర్వాత మనకు POJK ఇవన్నీ కూడా మన భూభాగంలో చూపించారు వాళ్ళు. కానీ సద్దాం హుసేన్ మన పక్షాన్ని నిలబడ్డాడు. అటువంటి సద్దాం హుసేన్ ఉరిదీస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించని కూడా లేదు.
నోరు మెదలపలేదు. ఎందుకు? మనం కనుక స్పందించామంటే వల్ల వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చు. అందుకని అప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకు అటువంటి సమస్య లేదు. కానీ ఇరాన్ అన్నది మనకు కొన్ని అంశాల్లో మనకు అవసరం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ కావచ్చు, లేదా మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని రష్యాతో ఒకటి పెట్టుకున్నాము, దానికి సంబంధించిన అంశం కావచ్చు. ఇటువంటి 2-3 అంశాల్లో మాత్రమే ఈ రోజు ఇరాన్ మనకు ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ దగ్గర చమురు కొనుక్కోవట్లేదు. మనం మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు శాంక్షన్స్ విధించాడు కదా, దాని ఆధారంగా మనం అక్కడి నుంచి ఎప్పుడో మానేసాం, కొనట్లేదు. ఇరాన్ నుంచి మనం చమురు కొనట్లేదు. కానీ ఇగో ఈ చాబహారు, తర్వాత నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ లాంటివి 2-3 అంశాలు మనకు వాళ్ళతో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలన్నా, మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలన్నా ఇరాన్ గుండా వెళ్తాం. కాబట్టి అటువంటి ఒక లిమిటెడ్ రిలేషన్షిప్ మాత్రమే మనం వాళ్ళతో పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ మన బడ్జెట్ మన ఒక నెల క్రితం మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో చాబహార్ పోర్ట్ కోసము అలొకేషన్ చేయలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏదో అలొకేషన్ ఉండేది, ఈ సంవత్సరం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కనుక ఇరాన్ యొక్క వైఖరి వల్ల మనం చేయలేదు. ఇరాన్ పోర్ట్ ని డెవలప్ అయితే చేయించారు. ఉత్త పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? పోర్ట్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి రోడ్డు కావాలి. ఆ రోడ్డు కానీ, ఆ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టు సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి ఒక 20 కిలోమీటర్ల ముందు వరకే మనం రోడ్డు పర్మిషన్ ఇచ్చారు. ఆ లాస్ట్ 20 కిలోమీటర్లు కూడా రోడ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. వాణిజ్య ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా పంపించాలి, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే రోడ్డు లేకపోతే ఏం చేస్తాం? చాబార్ని ఏం చేసుకుంటాం మనం? అది ఎందుకు మనకు పనికిరాదు. కాబట్టి ఇరాన్ ఒక సైడ్ మనతో ఏదో మిత్రుడుగా ఉన్నట్లు నటిస్తూ చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. కొన్ని అంశాల్లో పాకిస్తాన్ తో కూడా కలిసి వెళ్ళి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనకు వ్యతిరేకంగానే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. పాకిస్తాన్ సమర్థిస్తూనే స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. అందుకని మనం వాళ్ళ మిత్రుడు అని ఎప్పుడు అనుకోకూడదు. ట్రాన్సాక్షన్, మన అవసరాల దృష్ట్యా వాళ్ళతో మనం కలిసి వెళ్తాం. మన అవసరాలు లేనప్పుడు వాళ్ళకి మనం దూరంగానే ఉంటాం. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు మన మిత్ర దేశం. మనకు వాళ్ళతో సత్సంబంధాలు లేనప్పుడు, రిలేషన్షిప్ కూడా లేనప్పుడు, దౌత్యపరమైనటువంటి వాళ్ళకు మనకు ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేని రోజుల్లో 1971 మనం పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు మన దగ్గర బుల్లెట్లు, బేసిక్ ట్యాంకుల షెల్స్ ఇవి అయిపోయినాయి మన దగ్గర. అప్పటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేర్ ఆవిడ ఒక 2 ఏరోప్లైన్ నిండా ఈ మందు సామాగ్రి అంతా మనకు పంపించి మీతో మైత్రి కోరుకుంటున్నాం, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి మనకు సహాయం చేసినటువంటి, అప్పుడు ఇంకా మనకు డిప్లొమాటిక్ రిలేషన్ లేనప్పుడు కూడా మనకు సహాయం చేసినటువంటి మిత్రుడు ఇజ్రాయెల్. కాబట్టి మనం అప్పుడున్నటువంటి గల్ఫ్ దేశంలో మనకు వాళ్ళు ఎక్కడ చమురు ఆపేస్తారో అన్న భయంతో ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే అంతకాలం కూడా మనం ఉన్నాం. మనం ఇన్ఫాక్ట్ 1973లో యామ్ కపూర్ యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ అస్తిత్వం కోసం యుద్ధం చేసినా కానీ కూడా భారతదేశం ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే మనం నిలబడ్డాం. మన మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా కాలం నిలబడ్డాం అని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది సత్యమా, ఇది కరెక్టా, రాంగ్ అనేది చర్చలోకి వెళ్ళట్లేదు. మనకు ఒకవేళ పనిచేసింది, ఇరాన్ మనకు వ్యతిరేకంగా చాలా పనిచేసింది. ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి.